మా ప్రియతమ నాయకులు పేదల పాలిట పెన్నిది నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి మరియు శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు రామిరెడ్డి గారి అమర్నాథ్ రెడ్డి, బత్తుల నారాయణ రెడ్డి, సంగు సంకేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, బనగానపల్లి మండలం, నంద్యాల జిల్లా. అంటే 200 పెట్టి పూజించకూడదని పూజించవచ్చు లేదంటే పూజించకూడదని ఎప్పుడు ఏమో చర్చ ఎప్పుడు జరగలేదు ఆ విషయమే జరగలే. మేము వచ్చిన తర్వాత డబల్ నందీశ్వరం గుడి అని మేము పేరు పెట్టుకుంటాం. డబల్ నందీశ్వరం గుడి అని పేరు పెట్టుకుంటాం. యాక్చువల్గా ఎమ్మెల్యేకే తెలుసు ఇప్పుడు ఈ టైంలో ఎక్కడ ఆశ్రమం అనుకుని డబల్ నందీశ్వర ఆశ్రమం అని చెప్తారు. అంటే ఇప్పుడు గురు సిద్ధప్ప మఠం పేరు పోయి డబల్ నందీశ్వరం వచ్చింది ఇప్పటికి. అప్పటికి అది ఆ రకంగా ఉండేది పోయి ఇప్పుడు ఇట్లా వచ్చింది అనమాట. మీరండి అసలు ఈ 2వ నందిని ఇక్కడ మీ పూర్వీకులు ఎందుకు తెచ్చి పెట్టారు? అప్పుడా సార్, అప్పుడు మా అవ్వ ఉన్నది, మా జేజవ్వ ఉన్నదంట. అందుకే ఆమె ఇట్లా సమాధి కట్టించుకొనింది. సమాధి కట్టించుకొని ఎదురుగా పెట్టుకొనింది అనమాట. గూడుకి ఎదురుగా ఉంటే అది గూడు కిందికి పడిపోయిందంట. అంతా పడిపోయింటే మా మామ ఏం చేసినాడు, తీసుకొచ్చి నందిని కాలరాదు కదా ఎండకి, ఇది చేయరాదని చెప్పేసి తెచ్చి ఇక్కడ ఈశ్వర గుడి ఉంది కదా, పూజలు చేస్తారని చెప్పేసి ఇక్కడ పెట్టినాడు అనమాట. అప్పటి నుండి ఇక్కడే ఉంది. ఇప్పుడు కానీ మా సమాధి అట్లే ఉంది. మా అవ్వ ఇప్పుడు కానీ మా అవ్వ చెప్పింది అనమాట, నందిని తెచ్చి నాకు ముందు పెట్టాలా అని చెప్పేసింది మొన్న. అంటే మీ అవ్వ ఎలా చెప్పింది? చనిపోయింది కదా. చనిపోయింది అంటే పైలేకి వచ్చి మొన్న మా పాపోనికి పైలేకి వచ్చి ఇట్లా ఇట్లా జరపండి మీకు ఇది ఉంది అని చెప్పినారు. అడిగొస్తే కూడా ఆమె దేవత అయింది, అట్లందుకు మీరు ఆమెకి అంతా కొంచెం ఎత్తు చేసి బాగా చేసి నందిని తెచ్చి పెట్టండి అని చెప్పినారు. అంటే ఆమె గతంలో మీరు మీ జేజీ అంటున్నారు, అంటే మీకంటే ఒక 100 ఏళ్ళు ఉంటాయి లేకపోతే 200? మీ తాత ముత్తాతలకు మా మామకే 100 ఏండ్లు ఉంటామంట అప్పుడు. అట్లా అందుకు అప్పటి నుండి ఆమె చనిపోయినప్పటి నుండి మేము ఉగాదికి ఆమెకు అంతా సున్నం పెట్టి అంతా క్లీన్ చేసి కాయలు కొట్టుకొని మాకు అంతా ఇదైనది. మా వంశానికి పిల్లలు లేకుండ్రంట. ఆమెకు మేము మా అత్తని చేసుకున్నప్పటి నుండి మేము ఇక్కడ వచ్చి అంతా నీటి చేసి బాగా బట్టలు ఎక్కించి అంతా చేసినప్పటి నుండి మా వంశానికి పిల్లలు కూడా అయినారు. మాకు ఆమె బాగా చూసుకొని వస్తుంది. అంటే ఆ సమాధికి ఈ నందికి ఏంటి సంబంధం? అంటే అప్పుడు ఆమె చెప్పిందంట సార్, అప్పుడు ఇట్లా నాకు నందిని పెట్టండి, నందిని పెట్టి పూజ చేయండి అని చెప్పిన దానికి అది నందిని తెచ్చి పూజ చేస్తున్నారు అనమాట ఆమెకు. గతంలో అక్కడ నంది గాని శివాలయం గాని ఉండేది అక్కడ? ఏం లేదు సార్, అప్పుడు ఒక పొలం అనమాట, అంత పొలము. ఆ పొలంలోన ఆమె వాళ్ళ మావిడోళ్ళ ఇంట్లోనే ఉంటున్నదంట మా అవ్వ. ఆమె అడిగిందంట చనిపోకుండా ముంచి, నాకు స్థలం ఇవ్వండి ఇంత అంటే, సరేలే అట్లయితే అని ఒక 60 రూపాయలకు స్థలం కొనుక్కొని అది ఇంత సమాధి కట్టించుకొని అంతా చేసుకొని గూడు చేసుకొని అంత ముందు బాగా ఇంత గూడు కట్టుకొని అంతా చేసుకొని బసవేశ్వరుని పెట్టండి, నాకు పూజ చేయండి అని చెప్పింది అనమాట. అప్పటి నుండి మేము అదే ప్రకారంగా చేస్తున్నాం. మేము అంటే కేవలం మీ వంశస్థులకు సంబంధించిన వాళ్ళే పూజలు చేస్తుంటారా లేకపోతే ఇతర ఈ ఏరియాలో వచ్చినప్పటి నుండి చేస్తున్నారు సార్? అప్పుడు కూడా ఆమెను ఊదికట్లు అంటించేది అంతా చేసేది గేర్లోను అంతా చేసి ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. బాగా బట్టలు ఎక్కిస్తారు, కాయలు కొడతారు, పండగకు అంతా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా గేర్లోను బాగుంది, మాకు అవ్వ కాపాడుకొని వస్తుంది అని చెప్పేసి బాగా చేస్తున్నారు. ఈరమ్మ. ఇప్పుడు ఈరమ్మవ్వ కట్ట అంటారా? లేదు, ఈరమ్మవ్వ సమాధి అంటారు. ఈరమ్మవ్వ సమాధి అంటారు ఇప్పుడు గాని అంటారు. ఇప్పుడు ఈ నందులు పెట్టిన తర్వాత ఈ ఊర్లో కానీ లేకపోతే ఏమనుకుంటాం, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నంది తీసుకుని వెళ్ళాలి అన్నారు, అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు, మరి ఇంకా అనుకోలేదు సార్, ఇంకా ఇప్పుడు ఏమనుకోలేదు అనమాట. ఈయన తెచ్చిపెట్టినారు కదా, తెచ్చినది పక్క తీయరాదని చెప్పేసి ఇప్పుడు అది కట్టించిన తర్వాత కొత్తది నందిని తెచ్చి పెట్టాలనుకున్నాం అంతే సార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఇక్కడ ఉన్నటువంటి 2 నందీశ్వరుల స్వామి దేవాలయం కానీ లేకపోతే ఇక్కడ సిద్ధప్ప కట్టుతుంది ఇప్పటికి బాగా జరుగుతుంది కదా సార్. మాకు ఇప్పుడు కూడా ఈయన గురించి ఇది లేదు కదా, ఆయన నందిని ఎక్కడ జరపరాదని మేము ఇది అనుకున్నాం, కొత్తది తెచ్చుకొని మనం పెట్టుకుందాం అనుకున్నాం. ఉన్నారు స్వామి, చెప్పండి ఈ గుడి గురించి మీరు ఏమిన్నారు? స్వామి శరణం స్వామి. ఇక్కడ ఇది గురు సిద్ధప్ప మఠం అని ఒకప్పుడు శివాలయం స్వామి. దీన్ని మల్లికార్జున ఆలయం అంటారు, గురు సిద్ధప్ప మఠం అంటారు. ఒకప్పుడు పూజ చేసేవాళ్ళు లేరు, దీపం పెట్టేవాళ్ళు లేరు స్వామి. ఇక్కడ ఎదురుగా కృష్ణ స్వామి అని ఒకప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి మాల వేసుకుంటూ ఇక్కడ గుడి ఉంది అనేది కూడా తెలియకుండా వేరే చోట వేసి ఒక 3 ఏళ్ళ తర్వాత వచ్చి ఇక్కడంతా క్లీన్ చేసుకొని వేసినాడు స్వామి. ఇది పురాతనమైన గుడి.
ఇక్కడ వచ్చేసి పూజారి లేడు, ఎవరు లేరు ఒకప్పుడు. ఇప్పుడైతే పూజారిని పెట్టినాం మేము. ఇప్పుడు మా టైంలో మేము పెట్టుకున్నాము. అప్పట్లో ఎవరు చేస్తుండ్రో ఎవరు లేదో తెలియదు స్వామి. ఒక అవ్వ ఉందని చెప్తుండ్రి. కానీ ఆ అవ్వ వచ్చి పూజ చేసింది మాత్రం నిజమే. అందరూ చెప్తుండ్రి మా పెద్దలందరూ. ఇక్కడ నేను శివమాల వేయాలనే తిరిగిన స్వామి, నాకు కూడా తెలియదు ఇక్కడ గుడి గురించి. వచ్చి ఆ కృష్ణస్వామిని అడిగితే మాల వేయాలని చెప్పి కృష్ణస్వామిని అడిగితే ఇక్కడ ఉండండి స్వామి, ఉండొచ్చు, కానీ చాలా చీకటి ఉంది స్వామి, ఎట్లా చేసుకుంటారు పూజ అని చాలా ఇబ్బంది పడతారు అది ఇది అని చెప్పి అందరి చుట్టుముక్కలో ఉన్న వాళ్ళు కూడా మాకు సాయం చేసినారు. కరెంటు గురించి కానీ, ఒక నీళ్ళ గురించి కానీ, ఒక బోరు గురించి కానీ చాలా ఇబ్బంది ఉండే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.